అరిమతయ్య యోసేపు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుకు సమాధి కార్యక్రమం చేసిన వ్యక్తే ఈ అరిమతయ్య యోసేపు. ఈ యోసేపు అరిమతయ్య అను ప్రాంతానికి చెందినవాడు. కొంతమంది బైబిల్ పండితులు బహుశా ఇతను సమూయేలు ప్రవక్త పుట్టిన ప్రాంతమే అది, అక్కడ నుండే వచ్చిన వ్యక్తిగా చెప్తారు. నిజానికి ఈ అరిమతయ్య ప్రాంతము ఎక్కడ ఉందో ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఇది జెరూసలేముకు సమీపంలో కొండల్లో ఉన్న ఒక ప్రాంతము లేదా ప్రదేశము అని మాత్రం చెప్పవచ్చు. ఆ ప్రాంతమునకు చెందినవాడే ఈ యోసేపు గనుక ఆ ప్రాంతమును బట్టి అరిమతయ్య యోసేపు అనే పేరు వచ్చింది. యేసు నజరేతుకు చెందినవాడు గనుక నజరేయుడైన యేసు అని పిలుస్తారు కదా, అరిమతయ్య యోసేపు కూడా అలానే పిలువబడ్డారు. ఈ యోసేపు ధనవంతుడు అని బైబిల్ చెప్తుంది. ఎంత ధనవంతుడు అంటే చరిత్ర ప్రకారం చూస్తే ఇతను ఒక గొప్ప వ్యాపారవేత్త. ఇతర దేశాలకు వెళ్లి అక్కడ కూడా వ్యాపారం చేసే వ్యక్తిగా ఉన్నారు. ఈ యోసేపుకు జెరూసలేంలో ఒక తోట ఉంది. అందులో తన కొరకు రాతితో చెక్కిన సమాధి కూడా ఉంది. సాధారణ ప్రజలకు రాతితో చెక్కిన సమాధి ఉండదు. అప్పటిలో కేవలం ధనవంతులకు మాత్రమే రాతితో తిలిపించిన సమాధులు ఉండేవి. సాధారణ ప్రజలను మట్టితో కట్టిన సమాధుల్లో ఉండేవారు. ఈ యోసేపు మహాసభలో ఒక ప్రాముఖ్యమైన ఘనత వహించిన సభ్యునిగా ఉన్నారు. దీనినే యూదుల న్యాయసభ లేదా సన్హెద్రిన్ అని కూడా పిలుస్తారు. అంటే అది వారికి సుప్రీం కోర్ట్ లేదా న్యాయస్థానం లాగా. అందులో 70 మంది సభ్యులు ఉంటారు. వారిలో ప్రముఖుడు ఈ అరిమతయ్య యోసేపు. ఇవన్నీ గాక అతను న్యాయమును అనుసరించేవాడు మరియు నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథం తెలుపుతుంది. ఇంత ఘనత కలిగిన యోసేపు ఎందుకు యేసుకు రహస్య శిష్యునిగా ఉన్నారు? ఈయన నిజముగానే యేసుకు శిష్యుడా అంటే అవును అనే చెప్పాలి. పరిశుద్ధ గ్రంథం ప్రకారం మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం ప్రకారం అరిమతయ్య యోసేపు యేసుకు శిష్యుడని తెలుపుతుంది.